సిద్దిపేట జిల్లా కేంద్రంలో జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ కార్యదర్శి స్వాతిరెడ్డి సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని స్వాతిరెడ్డి కోరారు. ఈ నెల 8వ తేదీన రాజీ పడదగిన కేసుల్లో మాత్రమే రాజీ కుదుర్చుకోవాలని, వీటి కోసం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక గత లోక్ అదాలత్లో సుమారు 50,000 కేసులు రాజీ కుదుర్చామని అధికారి స్వాతిరెడ్డి తెలిపారు. 20 సంవత్సరానికి పురస్కరించుకొని మొట్టమొదటి నేషనల్ లోక్ అదాలత్ని మార్చి 8వ తారీఖున జరపడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా అందరూ కూడా కక్షిదారులు రాజీ మార్గం ద్వారా లోక్ అదాలత్లో సామరస్యంగా కేసులన్నీ పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి ప్రతి పంచాయతీలో కూడా, అలాగే ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, బస్ స్టాప్లో కూడా ఓవరాల్గా నేషనల్ లోక్ అదాలత్ గురించి ప్రతి ఒక్కరికి కూడా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఐపీసీ ప్రకారం సెక్షన్ 320లో ఈ కేసెస్ రాజీ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా వచ్చిన యాక్ట్ ప్రకారం BNSSలో సెక్షన్ 359 ప్రకారం కూడా మీరు రాజీ చేసుకోగల కేసుల లిస్ట్ ఉంటుంది. సివిల్లో వచ్చేటప్పటికి ప్రతి కేసు కూడా రాజీకి అర్హత ఉంటుంది. అలా సివిల్ కేసులో కనుక ఏదైనా రాజీ చేసుకుంటే కోర్టు ఫీజును కూడా తిరిగి ఇవ్వటం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల కేసుల విషయానికి వస్తే ఒక విడాకులు మాత్రం రాజీ చేయటం ద్వారా ఇవ్వటం కుదరదు. బట్ సామరస్యంగా వాళ్ళు కలిసి ఉండటానికి కావాల్సిన ప్రతి దాన్ని కూడా మన లోక్ అదాలత్లో మనం సామరస్యంగా పరిష్కరించుకుంటే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ ఏదైతే అవార్డు ఇస్తారో దానికి అప్పీల్ కూడా ఉండదు.